ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఓడే సిరీస్ కోసం ఆస్ట్రేలియా స్క్వాడ్ లో అయితే మెయిన్ బిగ్ ప్లేయర్స్ అయితే మిస్ అవుతున్నారని చెప్పొచ్చు. సో ఈ సిరీస్ కు ముందే వాళ్ళ ఓడే స్క్వాడ్ లో ఇంపార్టెంట్ ప్లేయర్స్ అయిన స్మిత్, స్టాయినస్, మ్యాక్స్వెల్ ముగ్గురు రిటైర్ అయిపోయారు. స్మిత్ అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ ఇచ్చిండని చెప్పొచ్చు ఓడేకి. సో ఈ ముగ్గురు ప్లేయర్స్ లేరు. ఇప్పుడు స్క్వాడ్ లో ఉన్న మెయిన్ ప్లేయర్స్ కూడా రూల్ అవుట్ అయిపోయారు. సో వాళ్ళు ఎవరో చూద్దాం. సో 2023 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అయితే రూల్ అవుట్ అయిపోయిండు. ఈ సిరీస్ మొత్తం నుంచి 3 మ్యాచెస్ కూడా ఆడాడు. నెక్స్ట్ వచ్చే యాషెస్ కూడా ఆడతాడో ఇంకా క్లారిటీ అయితే లేదు. అలాగే జాష్ ఇంగ్లీష్ గానీ ఆడమ్ జాంప గానీ ఫస్ట్ ఓడే నుంచి రూల్ అవుట్ అయిపోయింది. సో ఫస్ట్ ఓడేలో వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. ఆడమ్ జాంప మిస్ అవడంతో వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ అయితే ఇంకా వీక్ అయ్యే అవకాశం ఉంది. కెమెరన్ గ్రీన్ కూడా రూల్ అవుట్ అయిపోయిండు ఈ హోల్ సిరీస్ నుంచి. సో అతన్ని మార్నస్ లబుషేన్ అయితే రీప్లేస్ చేస్తుండు. సో స్మిత్ రిటైర్ అయిన తర్వాత స్మిత్ లాగా ఆడగలిగే ప్లేయర్ మార్నస్ లబుషేన్ అని మనందరికి తెలిసిందే. సో అతను రావడం అనేది స్క్వాడ్ లోకి ఒక మంచి పరిణామం చెప్పుకోవచ్చు. ఆస్ట్రేలియాకి కొంచెం బ్యాటింగ్ లైనప్ అయితే సాలిడ్ చేస్తుంది. అలాగే వీళ్ళు ఇంకొక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అలెక్స్ క్యారీ కూడా ఫస్ట్ 2 ఓడేస్ నుంచి అయితే రూల్డ్ అవుట్ అయిపోయింది అని చెప్పొచ్చు. సో ఫస్ట్ ఓడేలో అలెక్స్ క్యారీ ఉండడు, జాష్ ఇంగ్లీష్ ఉండడు, ఇద్దరు వికెట్ కీపర్స్ అయితే ఉంటారు. సో జాషో ఫిలిప్ కి అయితే వికెట్ కీపర్ గా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. జాషో ఫిలిప్ మన అందరూ తెలిసిందే 2020లో కానీ 2021లో కానీ ఆర్సీబీ స్క్వాడ్ లో ఉన్నాడు. బీబీఎల్ లో సిడ్నీ సిక్సర్స్ ఆడతాడు, మంచి హిట్టింగ్ చేయగల ప్లేయర్, ఓపెనర్. సో ఇంతమంది మెయిన్ ప్లేయర్స్ లేకుండా ఆస్ట్రేలియా బెంచ్ స్ట్రెంత్ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. ప్యాట్ కమిన్స్ లేకుండా నేథన్ ఎలిస్ గానీ, స్కావియర్ గానీ సో మంచి ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. కొంచెం స్పిన్ లోనే మాథ్యూ అని ఒక స్పిన్నర్ ఉన్నాడు. సో ఎవరు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ కూడా లేరు. మిచెల్ అండ్ మ్యాక్స్వెల్ కి రీప్లేస్మెంట్ గా మంచి ప్లేయర్ అనుకోవచ్చు టీమ్ లో. అలాగే వీళ్ళతో పాటు మిచెల్ మార్చ్ గానీ, ట్రావిస్ హెడ్ గానీ, జార్జ్ హేజల్వుడ్ గానీ, మిచెల్ స్టార్క్ గానీ, మార్నస్ లబుషేన్ గానీ మంచి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. సో వీళ్ళతో ఎంతవరకు పోటీ ఇస్తారో చూడాలి టీమిండియాకి. సో ఆల్రెడీ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ప్రివ్యూ అయితే మన పేజ్ లో ఉంది, చూసేయండి ఆ వీడియో అయితే. అలాగే నెక్స్ట్ వచ్చే ప్రో కబడ్డీ క్రికెట్ వీడియోస్ కోసం అయితే మన పేజ్ ని ఫాలో అయిపోండి.